తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గోల్డెన్ బే రిసార్ట్స్ కు బయలుదేరారు తమిళనాడు డీజీపీ రాజేంద్ర. మద్రాస్ హైకోర్టు గవర్నర్ విద్యాసాగర్ ఆదేశాలపై ఆయన గోల్డెన్ బే రిసార్ట్స్ కు వెళ్లారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అక్కడ బందీలుగా ఉన్నారా లేదా అన్న విషయంపై దర్యాప్తు చేస్తారు డీజీపీ రాజేంద్ర. రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలతో డీజీపీ స్వయంగా మాట్లాడతారు. తర్వాత నివేదికను హైకోర్టుకు గవర్నర్కు అందజేస్తారు. ఎమ్మెల్యేలను బంధించినట్లు శశికళ వర్గంపై వచ్చిన ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేయాలంటూ పోలీసుల్ని ఆదేశించింది. గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలను బంధించినట్లు శశికళ వర్గంపై పన్నీర్సెల్వం వర్గం తీవ్ర ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యేల బందీ వ్యవహారంపై దర్యాప్తు చేసి అఫిడవిట్ సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అయితే ఎమ్మెల్యేలను బంధించలేదంటూ శశికళ వర్గం స్పష్టం చేసింది. అంతకుముందు గవర్నర్ విద్యాసాగర్రావుతో డీజీపీ రాజేంద్రన్ భేటీ అయ్యారు. శాంతి భద్రతల పరిస్థితిపై ఆరా తీశారు గవర్నర్. గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలను బంధించారా లేదా అన్న విషయంపై కూడా నివేదిక ఇవ్వాలంటూ డీజీపీని గవర్నర్ ఆదేశించారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు శశికళ అనుచరుల చేతిలో బందీలుగా మారారా? కొవ్వత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్స్ ను శశికళ అనుచరులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. రిసార్ట్స్ నుంచి కిలోమీటర్ మేర ప్రైవేట్ సెక్యూరిటీ కవరేజ్ ఉంది. హోటల్ సెక్యూరిటీ గార్డుల స్థానంలో శశి అనుచరులే సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు. మీడియాను రిసార్ట్ సమీపంలో కూడా అనుమతించడం లేదు. ఇంటర్నెట్ కూడా రిసార్ట్ సమీపంలో ఆపేశారు. హోటల్లో మొబైల్ జామర్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు కనీసం చదవడానికి న్యూస్ పేపర్స్ కూడా ఇవ్వటం లేదు. గోల్డెన్ బే రిసార్ట్స్ ఇప్పుడు జైలును తలపిస్తోంది. ఎమ్మెల్యేల కదలికలపై శశి అనుచరులు గట్టి నిఘా పెట్టారు. వరుసగా రెండో రోజు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను క్యాంపుల్లో పెట్టడాన్ని శశికళ వర్గం పూర్తిగా సమర్థించుకుంది. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు పన్నీర్సెల్వం ప్రయత్నిస్తున్నారని, అందుకే ఇలా క్యాంపుకు తరలించినట్లు చెబుతోంది. ఎమ్మెల్యేకు 2 బాడీగార్డుల చొప్పున తన అనుచరులను నియమించింది శశికళ. దీంతో ఎమ్మెల్యేలు ఎటూ కదలలేని పరిస్థితి ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు చేజారుతారన్న భయం చిన్నమ్మను వెంటాడుతోంది. అందుకే ఇటువంటి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బయటకు కనిపించడం లేదు కానీ లోపల భూతల స్వర్గాన్ని తలపిస్తుంది అంటున్నారు. ఇది ఢిల్లీకి తీసుకెళ్తున్నామని చెప్పి ఎమ్మెల్యేలను ఇక్కడకు తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వాటర్ స్పోర్ట్స్, స్పా లాంటి ఫెసిలిటీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎమ్మెల్యేలకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు చెబుతున్నారు. బయట వాళ్లతో మాత్రం మాట్లాడటానికి ఎమ్మెల్యేలకు అస్సలు అనుమతి ఇవ్వటం లేదు. ఎమ్మెల్యేలను బంధించారన్న వార్తల్లో నిజం లేదంటూ శశికళ వర్గం అంటోంది. శశికళ ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శశికళ సీఎం పదవికి అనర్హురాలని, ఆమె ప్రమాణం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యే గీత బంధువులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై అర్జెంటుగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసుపై ఫిబ్రవరి 17న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు విచారణ కూడా సుప్రీంకోర్టులో వచ్చే వారమే విచారణ జరిగే అవకాశం ఉంది. శశికళ సీఎం పదవికి అనర్హురాలన్నారు కేతిరెడ్డి. కేసుల్లో దోషిగా తేలితే ఆమెపై అనర్హత వేటు ఖాయమన్నారు. అందుకే శశికళతో సీఎంగా ప్రమాణం చేయించవద్దంటూ కోరారు ఆయన. థ్రిల్లరు, పవర్ గేము ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. మనం 4 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఈ సస్పెన్స్కి తెరబడిపోద్ది. అదే తెర అంటే ప్రజా ఉద్యమమే తెర. అనాడిఎంకి రోజుకి పూటకొక కొత్త వ్యవహారాలతో ఉంటే సహించేదానికి ఏ జనాలు లేరు. వాళ్ళు ఆడే రాజకీయ ఆటలో, చదరంగ ఆటలో ప్రజలను ఎందుకు భాగస్వామ్యం వహిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, పరిపాలిస్తారనుకుంటే మీరు పరిపాలించకుండా కొట్టుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు తప్పకుండా తిరుగుబాటు చేస్తారు. శశికళపై ఉన్న అవినీతి కేసులు 3-man బెంచ్లో ఉన్నాయి. జయలలిత గారు నెంబర్ 1 ముద్దాయి, దాంట్లో నెంబర్ 2 వచ్చి శశికళ. ఎప్పుడు కూడా పైకోర్టు ఉత్తర్వుల్ని అప్పీల్ చేస్తూ పైకోర్టు ఉత్తర్వులు అట్లా రద్దు చేసిన దానికి మళ్ళా
కర్ణాటక ప్రభుత్వం దాన్ని మళ్ళా కూడా రివ్యూ కోసం అక్కడ వేశారు. ఇది కింద జడ్జిమెంట్ అనేది ఆధారపూరిత ఈ జరిగినాయా లేదా అని ఒక గ్రాఫ్ ప్రకారం గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, తప్పిచ్చారా లేదా అనే ఒక విధానం ద్వారా జడ్జిమెంట్ ఉంటుంది. ఖచ్చితంగా శశికళకి శిక్ష పడేదానికి కూడా ఆస్కారం ఉంటుంది, లేకుండా లేదని చెప్పేదానికి లేదు. ఎందుకంటే పైకోర్టులో ఒక కోర్టులో శిక్ష పడింది, ఇంకొక కోర్టులో శిక్షని తీసేశారు. ఇలా జరిగినప్పుడు అన్ని క్రైటీరియా కింద తీసుకుంటారు. ప్రస్తుతం ఈ వివాదం కూడా శశికళకి శిక్ష పడేదానికి ఆస్కారం ఉన్న వివాదం. జయలలితను చంపిందని నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను. సేమ్ బెంచ్కే ఆమె కేసే కూడా పోతుంది. సేమ్ బెంచ్కే ఇప్పుడు ఉన్న కేసు విచారణ ఉండేది కూడా పోతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ మధ్యలో ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఈమె ఇంత క్రిమినలా, ఈమె గురించి ఈ రకంగా అన్ని రకాలుగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా చేసి ఉంటుందని కూడా శిక్ష పడేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనం చెప్పలేము.